నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఎప్పుడో మొదలైన సిట్ దర్యాప్తుకు మాత్రం ఇప్పటిదాకా ఎప్పుడూ భయపడలే. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మాత్రం కొంత వణుకైతే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాకా రాదు అని చెప్పేటువంటి ఒక అలసత్వం కూడా మనం చూసాం. కాకపోతే నిన్న ఈడీ ఎంట్రీ అవడంతో జగన్మోహన్ రెడ్డి గజ వణుకుతున్నాడు. అందుకే ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రావడం లేదు. వదిలిపెట్టి వస్తే ఏ క్షణాలనే సోదాలు జరుగుతాయని చెప్పేసి భయం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే నిన్నటి వరకు మొత్తం వైసీపీ ఇన్క్లూజివ్ ఆఫ్ మిథున్ రెడ్డి అనుకో 12 మంది కూడా చాలా తేలిగ్గా తీసుకున్నారు మద్యం స్కామ్. ఎందుకంటే ఏముందిలే సిట్టే కదా, ఏం చేస్తుంది మన్ని, ఒకవేళ సిట్ అరెస్ట్ చేసినా మనం బయటకు వచ్చేస్తాం, లోపల ఉండక్కర్లేదని ఒక ధీమాలో ఉన్నారు. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నాం, సిట్టు చాలా సీరియస్గా చాలా కరెక్ట్ వేలో వెళ్తుంది. వాళ్ళు ప్రతిదీ కూడా లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు పక్కా ఆధారాలు పెట్టుకున్నాకే వాళ్ళు అసలు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయ్యాక ఆధారాల కోసం వెతుక్కోవాలా. సిట్ అసలు 1.5 year తీసుకున్నా కూడా 1 year వాళ్ళంటే ఎంత నిగూఢంగా చేశారంటే ఈ పని ఈవెన్ వైసీపీ వాళ్ళకే తెలియదు కదా, అలా చేశారు. అందుకని ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడటానికి లేదు. ఏదైనా కాదు అని బుకాయించినా కూడా వాళ్ళు నువ్వు బుకాయించుకు ఇదిగో అవును అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూల్గా ఉన్న వాళ్ళకి నిన్న ఎప్పుడైతే ఈడీ సోదాలు మొదలుపెట్టిందో డిఫరెంట్ ప్లేసెస్లో, ఢిల్లీ కావచ్చు, కలకటా కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరో చోట కావచ్చు, ఈ సోదాల తర్వాత వాళ్ళకి అప్పుడు సినిమా కనిపిస్తుంది. నిన్న మీరు గమనిస్తే ఒక రైతు ఇంటికి ఈడీ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అసలు అది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా మనకి? ఈడీ వాళ్ళు తప్పు చేశారని జనాలు అనుకోవచ్చు. ఈడీ తప్పు చేయాల. అక్కడ ఏం జరిగిందంటే ఆ రైతు పేరుతోటి వీళ్ళు లావాదేవీలు చేసేసారు. చేసినప్పుడు ఏమనుకుంటారు, మామూలుగా క్యాష్ ఉంటుందని కానీ వెళ్తారు కదా. వెళ్ళాక ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే అతను ఒక సాధారణ రైతు, అతనికి అసలు వీటి విషయాలే తెలియదు. అతని ఐడెంటిఫికేషన్స్ అన్ని తీసుకుని అతన్ని వాడేసుకున్నారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఏదైతే వాలంటీర్స్ మీద అంత నెగిటివ్ వచ్చిందో, అప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు అన్న వాటిలలో నిజాలు ఉన్నాయి అన్న దానికి ఇది నిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళ ఆధార్ తీసుకుని వాళ్ళ పర్సనల్ విషయాలు, పర్సనల్ డేటా అంతా తీసుకుంటున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఏం చేస్తున్నాడో అని అందరూ అనుకున్నారు కదండి. అనుకునే దానికి ప్రూఫ్ దొరికింది కదండి. అంటే ఇంకా ఇలా ఎంతమంది ఐడెంటిటీస్ వీళ్ళు తీసుకుని వాడేసుకున్నారు, ఆధారాలు తీసుకుని. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆంధ్రాలో ఎవరిపైన సరే ఎప్పటికైనా సరే రైడ్ లిక్కర్ స్కామ్ కేసులో జరిగే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు. అంటే లిక్కర్ స్కామే కాదు, ఏ స్కామ్లో అయినా సరే ఎవరినైనా పట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా వాలంటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీస్ అన్ని తీసేసుకుని దేనికి వాడారు ఎవరికి తెలియదు కదా. అదే నేను చెప్తున్నా, మనం ఒక లిక్కర్ స్కామ్ కే అనుకుంటున్నా నిన్న ఆధారంతో కాదు. అసలు ఎవడెవడు ఏవే స్కామ్ చేశాడు నిన్న అనుకున్నట్టుగా A to Z స్కామ్స్ లో ఎవరెవరు పేర్లు వాడేసుకున్నారు, అంటే ఎవరెవరు ఐడెంటిఫికేషన్స్ తీసేసుకున్నారు, ఆధార్లు తీసేసుకున్నారు, ఏం వాడేసుకున్నారు, వాళ్ళకి తెలియకుండా ఏం జరిగింది, ఇది ఇంకొక పెద్ద స్కామ్ అవుతుంది. ఇది మామూలు స్కామ్ కాదండి. అంటే ఒక సాధారణ మనిషిని వీళ్ళు ఓటు వేసి పాపం అయ్యో జగన్ కావాలి అనుకుని ఓటేసిన పాపానికి వాళ్ళని ఇవాళ అయ్యో పాపం అని చేశారు. అతను తెల్లబోయట రైతు వీళ్ళు వెళ్తే, నా పేరు ఉండడం ఏంటి సార్ చూసుకోండి అంటే, అకౌంట్లో ఇప్పుడు డబ్బులు ఉండవు కానీ లావాదేవీలు నడిచాయి. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అందుకని మీరు అన్నట్టుగా ఈ వేడి నిన్న ప్రతి ఒక్కడికి తాకింది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ఆయన యలహంక ప్యాలెస్లో ఉన్నాడో లేదు తాడేపల్లిలో ఉన్నాడు, ఎక్కడున్నా కూడా కాలుగాలిన పిల్లి కూడా అలా తిరుగుతున్నాడు. నెంబర్ 2, మీరు అన్నట్టుగా నిన్న మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో నిన్న రద్దు చేశారు కదా, వాళ్ళకి రిమాండ్ పొడిగిచ్చారు. ఎవరు, ఈ పైలా దిలీప్ కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, వీళ్ళే కాకుండా మిథున్ రెడ్డిని కూడా మొత్తం అందరినీ నిన్న తీసుకెళ్లారు కదా. అప్పుడు వీళ్ళకి తెలిసింది ఈడీ సోదాలు అవుతున్నాయి. మీరు అన్నది కరెక్ట్. అప్పుడు ప్రతివాడు గుసగుసలాడుకున్నాడు. ఆ గుసగుసల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడు అని మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అసలు మామూలుగా జైలుకి వెళ్తే అది వేరు, 60 రోజుల్లోనే ఏదో వాళ్ళకి బెయిల్ వచ్చేయాలి కూడా. కోర్టు కూడా అదే చెప్పింది కదా, మొన్న కూడా చెప్పింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈడీ ఎప్పుడైతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందో, అంటే ఇది స్కాములు కాబట్టి, అంటే దాన్ని ఏమంటారు, లావాదేవీలు, మనీ లాండరింగ్ కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ అయింది. 16 నెలలు గతంలో ఆ క్విట్ ప్రోకోలో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండొచ్చి, చెల్లెల్ని పాపం వదిలి రోడ్డు మీద ఆవిడని రోడ్లంట తిప్పించి, పాదయాత్ర పేరుతో ఎండల్లో తిప్పించి ఆవిడని
అంటే ఆవిడని అనారోగ్యం పాలు చేశాడు, ఈయన ఆరోగ్యంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అవును అవును. సో ఇప్పుడు మళ్ళా ఈడీ కనుక ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏడాది వరకు బెయిల్ ఖచ్చితంగా రాదు. అయితే ఈసారి ఇంకా పట్టు బిగుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా కొత్త ఎవిడెన్స్లు ఏంటంటే ఇప్పుడు ఈ బినామీల పేర్లు, లేదంటే ఇప్పుడు ఇలాగా పాపం అమాయకుల పేర్లు వాడేసుకుని లావాదేవీలు చేసేసారు కాబట్టి ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, వివిధ రాష్ట్రాల్లో చేశారు. దుబాయ్లో చేశారు, టాంజానియాలో చేశారో తెలియదు మనకి, ఇంకా ఏ ఏ దేశాల్లో చేశారో తెలియదు. అక్కడ ఎవరెవరి పేర్లు వాడుకున్నారు, ఐఐటి పిల్లల్ని ఎలా వాడుకున్నారు. ఇప్పుడు ఐఐటి పిల్లల ఫ్యూచర్ ఇంకంతే అంధకారం అయిపోయింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడి, ఈ భయంలోంచి పుట్టుకొచ్చిందే ఇవాళ ఈ మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న ధర్నా. ఇదే కాకుండా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఏదైతే వైఎస్ షర్మిల గారు కూడా సరస్వతి పవర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇదే భయం వెంటాడింది. ఎందుకంటే గతంలో కూడా ఈడీ అరెస్ట్ చేస్తేనే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు సరస్వతి పవర్స్ కావచ్చు, లేదా లిక్కర్ స్కామ్ కావచ్చు, మళ్ళీ ఈడీ అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో చాలా చక్కగా తెలుసు కాబట్టి జగన్ ఇప్పుడు గజగజ వణుకుతున్నాడు. రాష్ట్ర పోలీసులకు భయపడలేదు కానీ ఈడీకి భయపడుతున్నాడంటే ఇదే కారణమా? క్విట్ ప్రోకో మళ్ళీ గుర్తొచ్చిందంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా, 1 మద్యం కుంభకోణంలో ఈడీ, 2 సరస్వతి పవర్స్ విషయంలో ఏదైతే ఉందో, ఎప్పుడైతే తల్లి విజయలక్ష్మి గారు కూతురికి అవి బదలాయించిందో అప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళి నెగ్గాను అనుకున్నాడు. సో ఊపిరి పీల్చుకున్నాడు. నీ సంగతి ఇలా ఉందా అని చెప్పి తల్లి మెడ్రాస్లో కేసేసింది ఆవిడ. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. సో మీరు అన్నట్టుగా ఆ విషయంలో కనుక ఈడీ ఒకవేళ దృష్టి పెట్టిందంటే, ముందు అట్లా కేసు ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు ఏం చేయకూడదు, యాక్చువల్గా బదలాయింపులు జరగకూడదు కాబట్టి ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే బెయిల్ రద్దు అవుతుంది. అంటే ఈడీ 2 విషయాలు అరెస్ట్ చేసే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఒకటి క్విట్ ప్రోకో కావచ్చు, లేదా లిక్కర్ స్కామ్ కావచ్చు. అరెస్ట్ అవ్వక తప్పదంటారా? రెండింటికి అవ్వచ్చు, దాందే ఉంది. ఇప్పుడు బై 1 గెట్ 1 ఆఫర్లు 2 బొనాన్జా, డబుల్ బొనాన్జా అంటాం కదండి. ఆ డబుల్ బొనాన్జాలో ఇప్పుడు 2 రకాలుగా అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఏడాది కాసి 2 ఏళ్ళు కూడా కావచ్చు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఏడాది చొప్పున. అంటే మినిమం వీఆర్ టాకింగ్ అబౌట్, ఇట్ మే ఎక్సీడ్, వీ డోంట్ నో. బట్ ఏది ఏమైనా ఇవాళ వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళే ఈసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా 10 ఏళ్ళు తప్ప మినిమం అని చెప్పేసి అంటున్నాడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఉన్న స్కామ్లన్నీ కూడా బయటికి తీస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఉన్నాడు కాబట్టి మిగతా స్కామ్లు ఇంకా బయటపడడం లేదని చెప్పి చాలామంది అంటున్నారు. ఒకవేళ నిజంగా జగన్ జైలుకి వెళ్తే 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మీకు నాకు తెలిసేంటి, మీకు హ్యాపీగా జీవితకాలను జైల్లో ఉండని చెప్పినా చెప్పచ్చు. 1 2 ఎన్ని స్కామ్స్ అండి. ఇప్పుడు ఉండవల్లి హీస్ ఏ లాయర్, ఒక అడ్వకేట్గా కూడా ఆయన చెప్పారు. ఓకే, రాజశేఖర రెడ్డి ఫ్రెండు లేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, అవన్నీ గతం. ఇప్పుడు గతంలోంచి ఆయన వర్తమానంలోకి వచ్చి ఆయన చెప్పారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం, అరెస్ట్ అయితే 10 ఏళ్ళకి తక్కువ ఉండదు అని ఒక కేసుకే చెప్పాడు ఆయన. కానీ ఇవాళ 2 కేసులు వచ్చాయి. కాబట్టి మీరు ఎన్ని ఏళ్ళు వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మీకు బెనిఫిట్ అయితే ఆయనకు ఉంది. ఒక కేసులో అనుకుంటే 2 కేసులు కాబట్టి అది ఊహించని ఒక ఏమన్నా గిఫ్ట్ అనమాట ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇవాళ నేను ఇందాక మెడికల్ కాలేజెస్ అందుకే అన్నా, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడికక్కడ మెడికల్ కాలేజెస్ మీద ధర్నా చేయమంటున్నాడు. తను మాత్రం బయటికి రాడు, అది గుర్తుపెట్టుకోండి. అసలు వస్తే ఈడీ సోదాలు జరుగుతాయి భయం కూడా ఒకటి ఉండొచ్చు. ఇది ఇంకొక పాయింట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆయన మెడికల్ కాలేజీ విషయంలో ధర్నా చేయడానికి బయటకు వచ్చినా ఎల్హంక, తాడేపల్లి, లేకపోతే ఇడుపులపాయ ప్యాలెస్, లోటస్ పాండ్ కావచ్చు, సోదాలు జరుగుతాయి. లేదు అసెంబ్లీకి వద్దామని అనుకున్న బై ఛాన్స్, బై మిస్టేక్, అప్పుడు కూడా గుండె అరచేతుల్లో పెట్టుకుని రావాలి. మళ్ళీ ఆ 4 చోట్ల మీకు సోదాలు జరగచ్చు. ఈ భయాలతోటే పాపం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అంతేగాని మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన పాపం చాలా ధైర్యవంతుడు, కాకపోతే ధైర్యాన్ని ఈడీ మింగేసింది. అందుకని ఇవాళ ఈడీని మీరు బ్లేమ్ చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏం అనకండి రాలేదని. ఆయన పాప అసెంబ్లీకి వద్దామని అనుకున్నారు కానీ రాలేకపోతున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీ ధర్నాలకు అటెండ్ అవ్వాలనుకున్నారు కానీ కాలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఇంకొక ఫన్నీ ఏంటంటే, మెడికల్ కాలేజ్ ధర్నాల్లో కూడా స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అన్నవాళ్ళు జై జగన్ జై జై జగన్ అంటున్నారు. అది నాకు అర్థం కాల. దాని మీద వివరణ జగనే ఇవ్వాలి మనకి. అంటే మరి అదే స్టూడెంట్స్ మొన్న ఓటేయలేదంటారా? ఓటేసి ఉంటే ఇలా ఎందుకుంటాడు, 11 సీట్లకు ఎందుకు పడిపోతాడు? కానీ ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వాళ్ళు స్టూడెంట్సా కాదా అది కూడా మీరు గమనించారు. అంటే దాని మీద ఈడీ దృష్టి పెట్టాలి. ఈడీనో పోలీసులో హూఎవర్ ఇట్ ఈస్, ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాలని ఊరికే చెప్తున్నా ఈ సందర్భంగా. మొత్తానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి
మామూలుగా వణకట్లేదండి, అందులో వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మామూలు వణుకు, వర్షాల వణుకు, ఈడీ వణుకు అన్నీ కలిపి ఆయన ఎన్ని రగ్గులు కప్పుకున్నా సరిపోవట్లేదుట. అందుకని తొందరగా ఈడీ వెళ్ళి పలకరిస్తే ఆయనకి ఆ జ్వరం పరారైపోతుంది. చూద్దామని ఖచ్చితంగా నిన్న చెల్లి ఈ రోజు ఈడి మొత్తానికి ఏదో ఒక స్కామ్ లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.